ఈ సంవత్సరం వచ్చిన జనతా గ్యారేజ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇటీవలే 50 రోజుల పండుగ జరుపుకున్న ఈ సినిమా మంచి కలెక్షన్ సాధించి నెంబర్ 1 దిశగా దూసుకుపోతోందని ఎన్టీఆర్ అభిమానులు తెగ చెప్పుకుంటున్నారు. అంతేకాదు, మెగా హీరో బన్నీ సరైనోడు కలెక్షన్స్ రికార్డును కూడా తుడిచిపెట్టిందని తెగ సంబరాలు చేసుకుంటున్నారు. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ సినిమా నిర్మాతలు కొన్ని ఫేక్ కలెక్షన్ రికార్డులను ప్రచారంలోకి తీసుకొచ్చారని, అసలు సరైనోడు రికార్డును గ్యారేజ్ టచ్ కూడా చేయలేదని కౌంటర్ వేస్తున్నారు. చూస్తుంటే ఇదే నిజం అన్నట్లుంది. ఒక విషయంలో సరైనోడు జనతా గ్యారేజ్ పై స్పష్టమైన ఆధిపత్యాన్ని సాధించింది అని తెలుస్తుంది. దీంతో జూనియర్ అభిమానులు కూడా మరో మాట మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. అదేంటంటే, సరైనోడు 115 సెంటర్లలో 50 రోజుల పండుగ చేసుకుంటే జనతా గ్యారేజ్ మాత్రం 39 సెంటర్లలోని 50 రోజులాడింది. దీంతో 2016లో విడుదలైన సినిమాల్లో ఈ రేంజ్లో థియేటర్లలో 50 రోజుల పండుగ చేసుకున్న సినిమా సరైనోడు కాక మరేమీ లేకపోవడంతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల లిస్టులో సరైనోడు నిలిచి జనతా గ్యారేజ్ కంటే ఎక్కువ వసూళ్లు సాధించిందని అభిమానులు చెప్పుకుంటున్నారు. పైగా కలెక్షన్స్ విషయంలో ఈ రెండు సినిమాల నిర్మాతలు అధికారికంగా ప్రకటించకపోవడంతో ఈ ఏడాది నెంబర్ 1 బ్లాక్ బస్టర్ హిట్ ఎవరిది అనేది తెలియట్లేదు. 50 డేస్ సెంటర్స్ పరంగా చూస్తే సరైనోడు కలెక్షన్స్ పై చేయిగా నిలుస్తుందని బన్నీ అభిమానులు వాదన. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.